వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్లో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం వెస్ట్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఐటీ పరంగా ఫుల్గా డెవలప్మెంట్ చెందిన ప్రాంతం వెస్ట్ హైదరాబాద్. మెయిన్ కనెక్టివిటీ ఓఆర్ఆర్స్ కూడా చాలా దగ్గరగా ఉండడం. ఇక్కడ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి అండ్ కొల్లూరు 2 ఉంటుంది. ఇటు 19 కానీ 19A కానీ ఈ విధంగా. ప్రజెంట్ మనం ఉన్నది మై హోమ్ పూజా నీలోఫర్ కెఫ్ రీసెంట్గా స్టార్ట్ అయింది. ఈ పక్కనే వచ్చేసి మనకు టీ హబ్ ఉంటుంది అనమాట. టీ హబ్ ఇక్కడి నుంచి అపార్ట్మెంట్లలో ప్రైస్ ఏమున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మనం గోపన్పల్లి, తెల్లాపూరు, నల్లగండ్ల వరకు కూడా రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, అసలు రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, అన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. మినిమం అయితే కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పుడు మన వెనకాల మై హోమ్ పూజా ఉంది. ఒకప్పుడే 15,000 16,000 పర్ ఎస్ఎఫ్టీ ఉంటుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 వరకు కూడా అయ్యి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేజ్లో నాకు తెలిసి 20,000 పైనే మనకు మై హోమ్ పూజాలో ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు స్టార్టింగ్లోనే మై హోమ్ వాళ్ళు ఏరియాలో చాలా ప్రాజెక్ట్ చేశారు. మై హోమ్ వాళ్ళు కానీ, జయబెర్రీ వాళ్ళు కానీ, ఇలా సత్వా వాళ్ళది కూడా కొత్త ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఈ విధంగా టాప్ కంపెనీస్ కూడా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాయన్నమాట. అంతేకాకుండా అరబిందో అని ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో టాప్ కంపెనీస్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి. హైదరాబాద్ వెస్ట్లో నెంబర్ 1 ప్లేస్గా ఈ ఏరియాని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఐటీ సెక్టార్ మొత్తం డెవలప్మెంట్ జరిగింది. ఈ ఏరియా కనెక్టివిటీ నుంచి మన గచ్చిబౌలి కానీ టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇదే ఏరియాలో ఉన్నాయి. మనం ఒకసారి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గోపన్పల్లి కానీ, ఇటు గచ్చిబౌలి కానీ, ఆ పక్కన వచ్చేసి విప్రో సర్కిల్, ఇవన్నీ కూడా మనకు కొల్లూరు, వెలిమల వరకు కూడా మనకు ఈ ఐటీ సెక్టర్ అనే డెవలప్మెంట్ జరిగింది. దానివల్ల అక్కడి వరకు కూడా ఈ ఐటీ పీపుల్స్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది అనమాట. కొల్లూరు ఏరియాలో కూడా ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే నార్మల్గా ఎస్ఎఫ్టీ కాస్ట్ 6,000 పైనే ఉందన్నమాట. నార్మల్గా మంచి హై రైజ్ అపార్ట్మెంట్లో 8,000 10,000 9,000 వరకు కూడా మనకి ఎస్ఎఫ్టీ కాస్ట్ ఉంది. నేను నార్మల్గా చెప్తున్నాను 6,000 స్టార్టింగ్ అని చెప్పేసి. నార్మల్గానైతే 10,000 కూడా పర్ ఎస్ఎఫ్టీ అయితే కొల్లూరు ఏరియాలో ఉంది. విల్లాస్ కాస్ట్ అయితే ఎస్ఎఫ్టీ కాస్ట్ 10,000 పైనే మనకు కొల్లూరు, తెల్లాపూర్లో అయితే 10,000 15,000 20,000 వరకు కూడా ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే విల్లాస్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి, ఈ ఏరియా డెవలప్మెంట్ ఏముంది, ఇక్కడ మనకు రోడ్ కనెక్టివ్ అన్నీ చూసుకుందాం పదండి. ఇక్కడ వచ్చేసి మనకు నీలోఫర్ కేఫ్, ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే టీ హబ్. ఇక్కడైతే ప్రజెంట్ లివింగ్కి అపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఓన్లీ ఇది ఒకటే మై హోమ్ పూజా అని మాత్రమే చెప్పుకోవచ్చు అనమాట. మై హోమ్ పూజా ఎప్పుడో కన్స్ట్రక్షన్ అంటే ఎప్పుడో మీన్స్ మనకు ఒక 4-5 ఇయర్స్ నుంచి మనకి ఇక్కడ మై హోమ్ పూజా కంప్లీట్ అయింది. ఇక్కడ స్టే చేస్తున్నారు. ఇందులో ఒక ఫ్లాట్ కొనాలి అని అంటే మినిమం 5-6 కోట్ల పై మాటేగా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఓన్లీ ఫ్లాట్ రేట్స్ కనుక చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా చాలా బెటర్గా అభివృద్ధి చెందిన ప్రాంతం వెస్ట్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఇది సత్వా నాలెడ్జ్ పార్క్. నెంబర్ ఆఫ్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇందులో ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ముందు చూస్తే కనుక అటు వెల్స్ ఫాగో, అది అటువైపు రోడ్ కనెక్టివిటీకి అటువైపు ఉంటుందన్నమాట. వెల్స్ ఫాగో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కనెక్టివిటీ తోటి మనము స్పేస్ కానీ ఇటు కనుక చూసుకున్నట్టయితే ముందుకెళ్తే ఇటు గచ్చిబౌలి ఫ్లైఓవర్ కనెక్టివిటీ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా హై రైజ్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా కొన్ని కొత్త బిల్డింగ్స్ రాబోతున్నాయి. లాస్ట్ టైమ్స్ కూడా ఈ ఏరియాలో ల్యాండ్ యాక్షన్ చేసినా కానీ ఆల్మోస్ట్ 100 కోట్ల పైమాటేగా ఇక్కడ ల్యాండ్ యాక్షన్స్ అయితే జరిగాయన్నమాట. ఫ్యూచర్లో కూడా ఇక్కడ అపార్ట్మెంట్స్ వచ్చినా కానీ ఆ రేట్ బేర్ చేయాలంటే మాత్రం నార్మల్ పీపుల్కి అయితే చాలా కష్టం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత హై రేంజ్లలో ఇక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మనకి ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ఐక్య, ఆ గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి రాయదుర్గం నుంచి ఇక్కడ నుంచి రావచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం గచ్చిబౌలి కనెక్టివిటీ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ చౌరస్తా నుంచి కనుక చూసుకున్నట్టయితే లెఫ్ట్కి వెళ్ళినట్టయితే మనకు మెహదీపట్నం కనెక్టివిటీ వస్తుంది, మణికొండ కనెక్టివిటీ. ఈ వైపు అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే కనుక మనం కంప్లీట్గా మనం గచ్చిబౌలి సైడ్ అయితే వెళ్ళొచ్చు. గచ్చిబౌలిలో కూడా ఆల్మోస్ట్ 10-15 పై మాటే చెప్పుకోవచ్చు ఎస్ఎఫ్టీ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే. ఇంకెక్కువ ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ గచ్చిబౌలి ఏరియాలో ఆల్రెడీ ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ జరిగినప్పటి నుంచి ఇక్కడ అండర్ పాస్లు, ఫ్లైఓవర్స్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి ఏరియా ఆల్రెడీ ఇంతకుముందుకే ఐటీ హబ్స్కి పెట్టింది పేరే వెస్ట్ హైదరాబాద్. అలాంటి వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. ఒకప్పుడు ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి బెస్ట్గా అనే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇటువైపు వచ్చేసి మనకు కేర్ హాస్పిటల్స్ అండ్ ఇటువైపు వచ్చేసి మనకు ప్రెస్టన్ ప్రైమ్ మాల్ మల్టీప్లెక్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఇటువైపు చాలా ఉన్నాయి ఇంకా ప్రాజెక్ట్స్ కూడా కనుక చూసుకున్నట్టయితే. ఇన్సైడ్ అయితే మొత్తం అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్,
ఇవన్నీ కూడా మనకి ఏరియాలో ఉంది. ఇది వచ్చేసి మనకు జయబేరి పైన్ వ్యాలీ అటు లోపల కనుక చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ వచ్చేసి ముందుకెళ్తే గచ్చిబౌలి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ తర్వాత మనకు విప్రో సర్కిల్, ఇది వచ్చేసి సైబరాబాద్ కమిషనరేటు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సైబరాబాద్ కమిషనరేటు. అండ్ ఈ ఏరియా కూడా మనకు ఇంతకుముందుకు ఈ ఏరియాను రెండుగా డివైడ్ చేసినప్పుడు ఇప్పుడు హైదరాబాదు సైబరాబాద్ అని 2 కమిషనరేట్లు చేసారు. ఆ తర్వాత అలా ఈ ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇటు గచ్చిబౌలి కానీ ఈ ఏరియా అంతా కూడా ఇంకా డెవలప్మెంట్ జరిగింది అనుకోవచ్చు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా మనకి ఇంతకుముందుకు ఆ 2 ఫ్లైఓవర్స్ లేకపోతుండే స్టార్టింగ్లో. ఆ తర్వాత కొత్తగా 2 ఫ్లైఓవర్స్ అయితే ఒకటి శిల్పా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇంకో ఫ్లైఓవర్ కూడా. ఆ 2 కనెక్టివిటీ కూడా ఇటు కొండాపూర్ నుంచి కానీ ఇటు హైటెక్ సిటీ నుంచి వచ్చే వాళ్ళకి కానీ డైరెక్ట్గా మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీకి వచ్చే విధంగా, అంటే డైరెక్ట్గా ఇంకా అక్కడ ఎక్కామంటే డైరెక్ట్గా ఓఆర్ఆర్లో దిగడమే. ఓఆర్ఆర్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఎగ్జిట్ మళ్ళీ సిటీలోకి ఎంట్రీ అయ్యి ఇక్కడ ట్రాఫిక్ తగ్గే విధంగా మాత్రం ప్లాన్ చేశారనమాట. ఈ 2 ఆల్మోస్ట్ 1 to 3 years లోపే కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసిన ఫ్లైఓవర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ ఏరియాలోనైతే ఇప్పుడు ప్రజెంట్ అపార్ట్మెంట్స్ అయితే ఏం లేవు. ఒకప్పుడే ఈ ఏరియా మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చాయి, హైరైజ్ వచ్చాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇంతకుముందుకే మనకు మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఈ రూట్లోనే ఉంటుందన్నమాట. ఈ 2 ఫ్లైఓవర్స్ కూడా కొత్తగా వచ్చినాయి. ఇది శిల్పా ఫ్లైఓవరు అండ్ ఇటువైపు కూడా ఇంకో ఫ్లైఓవర్ వచ్చింది. ఆ ఫ్లైఓవర్ వచ్చేసి అటు కొండాపూరు అఫీస్పేట ఆ రోడ్ కనెక్టివిటీ కోసం ఆ ఫ్లైఓవరు. ఇటు వచ్చేసి మనకు ఈ ఫ్లైఓవర్ కనుక చూసుకున్నట్టయితే ఇటు 2 ఓఆర్ఆర్కి. ఆ ముందుకెళ్తే కనుక మనకు మై హోమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అటు చూస్తున్నారు కదా మై హోమ్. ఆ పక్కనే రాజపుష్ప ప్రొవెన్షియా కూడా ఉంటుంది. రాజపుష్ప వాళ్ళవి కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈ ఏరియాలో వచ్చాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ప్రైమ్ లొకేషన్ గచ్చిబౌలి అనేది ప్రైమ్ లొకేషన్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అపార్ట్మెంట్స్లలో కానీ కొనాలి అని అంటే హై కాస్ట్, ఆల్మోస్ట్ 5-6 కోట్ల పై మాటే చెప్పుకోవచ్చు. మనకు నెక్స్ట్ బాగా అభివృద్ధి చెందుతుంది ఈ విప్రో సర్కిల్ నుంచి ఇటు గోపన్పల్లి కానీ అక్కడి నుంచి కనుక చూసుకున్నట్టయితే నల్లగండ్ల తెల్లాపూరు ఈ విధంగా ఈ ఏరియా అయితే డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఒకసారి మనం విప్రో సర్కిల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి మనకు ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటో చూపెడతాను. మనం ముందుకెళ్ళినట్టయితే విప్రో సర్కిల్ వస్తుంది. విప్రో సర్కిల్ నుంచి ఆ ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయి, డెవలప్మెంట్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకు గచ్చిబౌలి పోలీస్ స్టేషను అండ్ ఇదంతా మనకు కూడా ఇప్పుడు అటు లోపల వైపు చూస్తే కనుక మొత్తం డిఎల్ఎఫ్ వాళ్ళ బిల్డింగ్ ఉంటుంది. అదంతా డిఎల్ఎఫ్ రోడ్డు, ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు విప్రో సర్కిల్. విప్రో సర్కిల్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది, చాలా ఫేమస్. ఇక్కడ స్టేయింగ్ చేయడానికి అపార్ట్మెంట్స్ అయితే ఏం లేవు. ఈ ఏరియా మొత్తం కమర్షియల్కి పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. అన్ని ఆఫీస్ స్పేసెస్ పరంగా బాగా అభివృద్ధి చెందిన ఏరియా విప్రో సర్కిల్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఇటు నానక్రామ్గూడ వరకు కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ లోపల ఇన్సైడ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ ఏమేమి ఉన్నాయి. ఇటు మెహదీపట్నం గచ్చిబౌలి ఐడిపిఎల్ అటువైపు వెళ్ళే కనెక్టివిటీ అంతా ఇక్కడ నుంచి మనకు మొత్తం విప్రో సర్కిలే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు విప్రో ఫస్ట్లో ఇక్కడ మనకు విప్రో పడడంతో సర్కిల్ని విప్రో సర్కిల్ అని చెప్పేసి నేమ్ చేంజ్ చేశారు. ఇక్కడ మనకు గచ్చిబౌలి ఏరియాలో చూసుకున్నట్టయితే అప్పట్లో పెద్ద రోడ్లు స్పేషియస్గా ఉంటున్న రోడ్స్ అని కనుక చూసుకున్నట్టయితే విప్రో సర్కిల్ ఏరియా రోడ్స్ అని చెప్పుకోవచ్చు. మనకు నానక్రామ్గూడను బేస్ చేసుకొని ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ నుంచి మన కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1 ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 కనుక చూసుకున్నట్టయితే కొల్లూరు. ఫ్యూచర్లో కూడా ఈ ఏరియా కనెక్టివిటీ మనకి ఇటు ఎగ్జిట్ నెంబర్ 3 పాటి పటాన్ చెరువు వరకు కూడా మనకు డెవలప్మెంట్ జరిగింది. ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మొత్తం ఈ ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చూస్తున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ అన్ని 200 feet రోడ్డు, స్పేషియస్ రోడ్లు. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ హిల్ రిడ్జ్ విల్లాస్ ఇవన్నీ ఓల్డ్ ప్రాజెక్ట్స్, ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసినాయి. రీసెంట్గానే అయితే ఏమి ఇక్కడ లివింగ్కి అయితే తక్కువ అండి, ఎక్కువ కూడా ఇక్కడ ఆఫీస్ స్పేసెస్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు ఫ్యూచర్లో కూడా వచ్చినాయి కానీ ఆల్మోస్ట్ అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్, అవి కూడా 30 floors 40 floors 50 floors వరకు కూడా. ఇక్కడ వచ్చేసి మనకు చూస్తున్నారుగా ఇక్కడ అపార్ట్మెంట్స్ అండ్ ఏరియా. మనకి ఇక్కడ లోపలికి వెళ్తే కనుక శాంతి సరోవర్ ఉంటుంది. అండ్ ఇటు ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఐసిఐసిఐ సర్కిల్, విప్రో సర్కిల్. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు ప్రజెంట్ గోపన్పల్లి వరకు కూడా మనకు అసలు నార్మల్గా రేట్స్ ఏమున్నాయి, ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే లక్షల్లోనే ఉంటుంది. గజానికి కనుక చూసుకున్నట్టయితే ఒక విల్లా కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 10 కోట్ల పైమాటే అని చెప్పుకోవచ్చు. 10 నుంచి 20 కోట్ల పైమాటే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పుల్లెల గోపిచంద్ అకాడమీ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ ఇన్ఫోసిస్. ఇది లోపల మొత్తం ఇన్ఫోసిస్ హబ్, ఇన్ఫోసిస్కి సంబంధించింది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే
మనం ఇంకా ముందుకెళ్దాము. ముందు నుంచి ఇటువైపు ఆల్మోస్ట్ వెస్ట్ హైదరాబాద్ అంటేనే చాలా ప్రైము, చాలా ప్రీమియము. ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ ఇప్పుడు అంటే ఇటు వెస్ట్ హైదరాబాద్ నుంచి ఇటు మనకు గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ నుంచి ఏరియా అంతా వెస్ట్ హైదరాబాద్కి, ఇటు ఆల్మోస్ట్ శంకర్పల్లి వరకు కూడా మనకు వెస్ట్ హైదరాబాద్, ఇటు నియోపోలిస్ కానీ ఇవన్నీ కనెక్టివిటీ కూడా. ఇక్కడ వచ్చేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, మైక్రోసాఫ్ట్ ఆఫీసు. మనకు విప్రో సర్కిల్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంటుంది, ఇది గేట్ 1. ఇంకా అటువైపు కూడా ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇక్కడ రావడంతో ఏరియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పెరగడం, మళ్ళీ మన ఓన్లీ తెలుగు పీపులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తుంటారు. అండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ వర్క్ చేయడానికి కూడా ఎక్కడెక్కడో అదర్ కంట్రీస్ పీపుల్ కూడా చాలామంది ఇక్కడ రావడం వల్ల వెస్ట్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ హబ్ ఎక్కువగా రావడం వల్ల ఈ ఏరియాలో ల్యాండ్ రేట్ కానీ పెరగడం కానీ అపార్ట్మెంట్స్ రేట్స్ పెరగడం కానీ జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఒకప్పుడైతే ఈ ఏరియాకి వస్తే ఆ స్ట్రైట్గా కనిపిస్తున్న ఒకటి ఐసిఐసి బిల్డింగ్ ఉంటుంది, అది ఒక ఐసిఐసి టవర్ తప్ప మిగతా టవర్స్ కనబడేది కాదు. రాను రాను అభివృద్ధి చెందడంతో ఈ ఏరియాలో మొత్తం పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా మనకు ఈ విప్రో సర్కిల్ ఏరియా ఫస్ట్ మెయిన్గా ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఇక్కడ విప్రో ఆఫీస్ రావడంతో ఈ ఏరియాని ఎక్కువగా విప్రో సర్కిల్ అని నేమ్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ అపార్ట్మెంట్ కాస్ట్లు, విల్లాస్ కాస్ట్లు ఆల్మోస్ట్ ఇక్కడ కాస్ట్ అయితే హెవీ కాస్టే అని చెప్పుకోవచ్చు. అందుకే జనాలు ఎక్కువగా చూజ్ చేసుకున్న నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గోపన్పల్లి. అండ్ అటు కనుక చూసుకున్నట్టయితే మనకు నల్లగండ్ల, తెల్లాపూరు, ఉస్మాన్ నగర్ కూడా మనకు రియల్ ఎస్టేట్ పరంగా చాలా అభివృద్ధి చెందింది. ఆ ఏరియాలో కూడా మొత్తం విల్లా కల్చర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా మంచి హై రైజ్ విల్లాసు, హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీసు, పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మనకి విప్రో సర్కిల్ నుంచి ఈ ఉస్మాన్ సాగరు ఈ ఏరియాకి అయితే వచ్చాయి. ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకు విప్రో సర్కిల్. ఇటు మనకి ఇక్కడ నుంచి మనం గోపన్పల్లి ఆ రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది గోపన్పల్లి ఏరియా కనెక్టివిటీ వస్తుంది. ఇది వచ్చేసి మనకు గోపన్పల్లి, ఇది సెంట్రస్. అటు కనుక చూసుకున్నట్టయితే ఐసిఐసి బ్యాంకు, యాక్సెంచరు, ఈ మంత్రి బిల్డర్స్, అటువైపు కూడా మనకు హై రైజ్ అపార్ట్మెంట్స్. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే మనకు గోపన్పల్లి వెళ్ళే ఏరియా సర్కిల్. ఇక్కడ వచ్చేసి మనకు టీజీఐఐసి ఉంటుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ నుంచి మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది, టీజీఐఐసి సెంటరు. అండ్ బులియన్ మార్కెట్కి సంబంధించి, షేర్ మార్కెటింగ్కి సంబంధించి కూడా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇటు గోపన్పల్లి సర్కిల్. ఇప్పుడు ఈ ఏరియాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇటు గోపన్పల్లి ఏరియాలో అపార్ట్మెంట్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 9,000 ప్లస్ చెప్తున్నారు. ఎస్ఎఫ్టీ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే, విల్లాస్లో కనుక చూసుకున్నట్టయితే 13,000-14,000 ప్లస్ మనకు విల్లాస్ కాస్ట్ కూడా చెప్తున్నారు మనకు ఎస్ఎఫ్టీ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే. ఇంకా మనకు ఒక 3 BHK మినిమం కొనాలి అని అంటే 2 కోట్లన్నర పైనే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంతేందుకు ఇక్కడ మనకు పుప్పాలగూడ కానీ ఈ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చేసి అపార్ట్మెంట్స్ కాస్ట్ కానీ విల్లాస్ కాస్ట్ కానీ ఏది చూసుకున్నా కానీ ఆ ఏరియాలో అపార్ట్మెంట్ మినిమం 2,000 ఎస్ఎఫ్టీ కొనాలి అని అనుకుంటే కనుక మినిమం 10,000 పైనే ఉంది. అక్కడ సుఖీ ఉబంటు కావచ్చు, సియా సైవా కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్లలో అన్నిట్లలో కూడా 10,000 పైన, 10,000, 10,500, 11,000, 12,000, 13,000 ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే కంపెనీని బట్టి, ప్రాజెక్టుని బట్టి రేట్స్ అయితే చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు యుఎస్ కాన్సులేట్ కూడా ఉంటుంది. లోపల సైడ్ కూడా మనకు అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ. అండ్ అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇన్సైడ్ వెళ్తాం. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు నానక్రామ్ కూడా. ఈ ఏరియా, ఈ సర్కిల్ కూడా ఒకప్పుడు చిన్న రోడ్స్ అనేది ఉండేది. ఆ తర్వాత ఈ విధంగా మంచి కమర్షియల్ బిల్డింగ్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ రావడంతో ఏరియా ఇంకా డెవలప్మెంట్ చెప్పుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఒక 2002-2003 నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు, అంతకుముందుకు 10 సంవత్సరాలు, ఆఫ్టర్ తెలంగాణ 10 years, ఈ 10 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఇది చెప్పుకోవచ్చు. కొంతమంది ఏం చెప్పారంటే ఒకప్పుడు గచ్చిబౌలిలో కనుక చూసుకున్నట్టయితే గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కూడా భయపడేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి అపర్ణ వాళ్ళ ప్రాజెక్టు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ ల్యాండ్ తీసుకోవడానికి భయపడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ పైన ఎక్కడ పెట్టినా కానీ ఫ్యూచర్ ఉంటుంది. కాకపోతే ప్రాజెక్ట్ ఎలాంటిది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట. ఇదంతా మనకు నానక్రామ్ గూడ ఏరియా అని అంటాను. అక్కడ వచ్చేసి లాస్ట్లో మనకు జైబేరి టవర్స్ ఉంటుంది.
మనం ఇంకా ముందుకెళ్ళినట్టయితే గోపన్పల్లిలో కొత్తగా రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. అది రీసెంట్గా 1 year ముందే మనకు గోపన్పల్లిలో ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతూ రీసెంట్గా కూడా ఓపెన్ చేశారనుకుంటా. ఇక్కడ జయబేరి టవర్స్ ఇందులో కూడా ఆల్మోస్ట్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు 10,000 పైనే ఎస్ఎఫ్టీ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే 10,000 పైన అంటే 10,500 ఉండొచ్చు, 11,000 ఉండొచ్చు, 12,000, 15,000, 16,000 వరకు కూడా ఈ విధంగా ఉంటాయి జయబేరి టవర్స్. ఇది మొత్తం నానక్రామ్గూడ ఏరియా అంటారు. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఇన్సైడ్ కనుక మనకు ఇంతకుముందుకు విలేజ్ నానక్రామ్గూడ ఇదంతా ఇది మొత్తం ఒకప్పుడు విలేజ్ లాగా ఉండేది. ఆ తర్వాత మనకు హైటెక్ సిటీ కనెక్టివిటీతో డెవలప్మెంట్ అవుతూ ఈ ఏరియా అంతా చాలా స్పేషియస్గా రేట్లు పెరిగాయి. మనం నానక్రామ్గూడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ గోపన్పల్లికి వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి మనకు ఇదంతా గోపనపల్లి ఏరియా కనెక్టివిటీ అన్నమాట. మీకు అక్కడ లోపల చూపెడతాను. ఇంకా మనకు ఇక్కడ ఏరియాలో కూడా కొత్త ప్రాజెక్ట్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఇటు చూడొచ్చు గోపన్పల్లి. ఇది జర్నలిస్ట్ కాలనీ, అప్పట్లో జర్నలిస్ట్ కోసం కేటాయించిన ప్లేసెస్ అన్నమాట. ఇది గోపన్పల్లి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ముందుకెళ్తే కనుక ఈ ఏరియా కనెక్టివిటీ తోటే మనకి ఇప్పుడు కొత్తగా అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా రాబోతుంది గోపన్పల్లి ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. గోపన్పల్లిలో ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ కూడా మనకి గోపన్పల్లి ఏరియాలో ఉంది. ఈ గోపన్పల్లి ఏరియాలో ఫ్యూచర్లో కనుక గవర్నమెంట్ అయితే లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేసింది ఏరియాలో ల్యాండ్ యాక్షన్స్ ఉంటాయని. ఇవి కనుక ఈ ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ యాక్షన్ జరిగితే కనుక ఇప్పుడు ఈ చూస్తున్న రోడ్లు మొత్తం హైరైజ్ అపార్ట్మెంట్లు పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు అయితే ఈ ఏరియాలో వస్తాయని చెప్పుకోవచ్చు. ఇది NIAB ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీకి సంబంధించింది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇది సహస్ర జయబేరి వాళ్ళ ప్రాజెక్టు సహస్ర హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇందులో కూడా మనకు 10,000 ప్లస్ చెప్తున్నారు ఎస్ఎఫ్టీ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే. మనకి ఇటు వచ్చేసి మనకు ఇది హుండై. ఇది ఈ ఏరియాలో మనకు డెవలప్మెంట్ పరంగా కానీ ది బెస్ట్ డెవలప్మెంట్ అయితే ఉంది. ల్యాండ్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఇంకా చాలా ఉంది. ఇటు కూడా చూడొచ్చు కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో మాత్రం ఈ ఏరియా మరో హైటెక్ సిటీ కన్నా ఇంకెక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ అయినా పెద్ద రోడ్లు వైడ్ రోడ్లే ఉన్నాయి ఏరియాలో కనుక చూసి. అన్నీ 100 feet రోడ్స్ తోటే ప్లాన్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా రోడ్స్ అయితే మనకు చాలా ల్యాండ్ బ్యాంక్ అయితే గోపన్పల్లి ఏరియాలో ఉంది. ఇక్కడ మనకు ప్రజెంట్ ల్యాండ్ రేట్స్ కనుక చూసుకున్నట్టయితే హెవీ కాస్ట్ లక్షల్లోనే ఉంటుంది గజానికి కనుక చూసుకున్నట్టయితే. ప్రాపర్గా ఇన్ని లక్షలు అని చెప్పలేం కానీ ఇటు కనుక చూసుకుంటే TGSRTC BTNGOs కాలనీ ఉంటుంది లోపలికి కనుక చూసుకున్నట్టయితే. ఇటు చూస్తున్నారుగా ఇటు మొత్తం మనకు ఓపెన్ స్పేసెస్లో రేపు కనుక చూసుకున్నట్టయితే ఫ్యూచర్లో మంచి హైరైజ్ అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్లో వస్తాయి. చాలా ప్రీమియం ప్రాజెక్టులు పెద్ద కంపెనీస్ దగ్గర నుంచి కూడా మనకి ఇక్కడ ప్రాజెక్టులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు గోపన్పల్లి ఏరియా మొత్తం ఈ విధంగా ఉంటుంది టోటల్గా కనుక చూసుకున్నట్టయితే. మనకు ముందుకెళ్ళినట్టయితే గోపన్పల్లి ఫ్లైఓవర్ వస్తుంది. ఇక్కడ మనకు అక్కడ ముందుకెళ్తే కోహినూర్ టవర్స్ కానీ ఈ విధంగా. ఇది వచ్చేసి మనకు గోపన్పల్లి ఫ్లైఓవర్ అంటారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు వట్టినాగులపల్లి ఇక్కడ నుంచి మనకు తెల్లాపూరు, కొల్లూరు, నల్లగండ్ల ఈ ఏరియా కనెక్టివిటీ తోటి అయితే మనకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు గోపన్పల్లి నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే వట్టినాగులపల్లి అవన్నీ. ఇక్కడ కూడా మనకి ఇక్కడ బోర్డ్స్ అనేది చేశారు. ఇట్లా కనుక చూసుకున్నట్టు ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనకు నల్లగండ్ల ఉంటుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ నల్లగండ్ల రోడ్డు నుంచి ఇటువైపు ఫ్లైఓవరు ఇది నల్లగండ్ల ఏరియా నుంచి ఇక్కడ కొల్లూరు స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనం కొల్లూరు, వెలిమల ఈ రోడ్డు కనెక్టివిటీ, తెల్లాపూర్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ కూడా చూడవచ్చు సైన్ బోర్డు పైన తెల్లాపూరు, నల్లగండ్ల. ఇది గోపన్పల్లి ఫ్లైఓవరు. ఇట్లా వై షేప్లో మనకి ఇక్కడ ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంతకుముందుకి హెవీ ట్రాఫిక్ ఉండేది. ఈ ల్యాండ్స్ కూడా మన కంచకచ్చిబౌలి HCU ల్యాండ్స్ ఉంటాయన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా కంచబొచ్చబౌలి అంటారు. ఆల్మోస్ట్ 2,500 ఎకరాల్లో ఉంటుంది HCU కంప్లీట్గా. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్. HCU ల్యాండ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ముందుకెళ్ళినట్టయితే ఇటు మొత్తం అంటే అది మంచి గ్రీనరీ స్పాట్ కనైతే మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్కి కనుక చూసుకున్నట్టయితే HCU ల్యాండ్స్ కనుక ఇక్కడ టోటల్గా కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా కన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ అయిపోయాయని చెప్పుకోవచ్చు. పెద్ద ప్రాజెక్టులు కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నారు. వెరిటెక్స్ కానీ, మై హోమ్ కానీ ఈ విధంగా చాలా ప్రాజెక్ట్స్ కూడా మనకి ఏరియాలో వస్తున్నాయి.
ఇదంతా కూడా మనకు గోపన్పల్లి ఏరియా అని అంటారు అనమాట. ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లో పెట్టాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ ప్రాజెక్ట్గా ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఎక్స్కావేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇస్కాను ఇటు స్ట్రైట్గా వెళ్తే మనకు నల్లగండ్ల వెళ్తాం అనమాట. ప్రజెంట్ మనం నల్లగండ్ల ఏరియాలో వెళ్తున్నాము. మనకు నల్లగండ్ల ఏరియాలో కూడా మంచి మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నల్లగండ్లలో కూడా మనకు 7,800 8,000 నుంచి అయితే మనకు ఫ్లాట్ సైజెస్ అయితే 8,000 నుంచి అయితే మనకు ఎస్ఎఫ్టీ సైజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి నల్లగండ్ల ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. మనకు కనెక్టివిటీ ఇంతకుముందుగా మీకు చూపెట్టినట్టుగా విప్రో సర్కిల్ ఇవన్నీ కనెక్టివిటీ తోటి మనకు నల్లగండ్ల ఏరియా అయితే వస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా రోడ్ కనెక్టివిటీస్ కూడా మొత్తం 150 ఫీట్ రోడ్స్, చాలా స్పేషియస్ రోడ్స్ ఉంటాయి. ఇది ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హెచ్సియు కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఆల్మోస్ట్ 2,300 ఎకరాలు హెచ్సియు కూడా ఉంటుంది. ఈ విధంగా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. మంచి రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఆకృతి మీరు, ఇది మనకు నల్లగండ్ల ఏరియాలో. అది కనుక చూసుకున్నట్టయితే అపర్ణ వాళ్ళ హాస్పిటల్స్ ఉంటాయి, పక్కనే వచ్చేసి అపర్ణ వాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నల్లగండ్ల ఏరియా అండ్ ఇటు గోపన్పల్లి అన్ని కనెక్టివిటీ పక్కనే ఉంటాయండి. మనకు విప్రో సర్కిల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ మధ్యలో ఓపెన్ స్పేస్ లేకుండా అన్ని అపార్ట్మెంట్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలతోటి నల్లగండ్ల ఇవన్నీ కూడా కనెక్టివిటీ పక్కనే ఉండే విధంగా ఉంటాయి అన్నమాట. ఇటు చూడొచ్చు, ఇక్కడ కూడా మనకు కొత్త ప్రాజెక్టులు 2 BHKలు 3 BHK అపార్ట్మెంట్స్ ఇలా ఈ విధంగా గేటెడ్. మినిమం స్టార్టింగ్ వచ్చేసి ఏరియాలో 1.25 1.35 CR నుంచే మనకైతే ఫ్లాట్స్ ఉంటాయి. 2 BHK కానీ 3 BHK కానీ ఏది తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ 2 BHK అయితే 1.25 1.35. ఇలా రోడ్ కనెక్టివిటీ పరంగా చాలా డెవలప్మెంట్ చేశారని చెప్పుకోవచ్చు. అన్నీ మంచి రోడ్ కనెక్టివిటీస్ ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా డెవలప్ అయింది. అంతకుముందుకు నుంచి కూడా మనకు మంచి రోడ్స్ ఇచ్చారు, కనెక్టివిటీ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కనెక్టివిటీ ఇవన్నీ ఉండడం వల్ల, కంపెనీస్ దగ్గరలో ఉండడం వల్ల ఈ ఏరియాలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ మొత్తం నల్లగండ్ల కిందకే వస్తుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ రేట్లు కనుక చూసుకున్నట్టయితే 8,000 ప్లస్సే చెప్తున్నారు. 7,800, 8,000, 8,500, 8,400 ప్లస్ ఈ ఏరియా చెప్తున్నారు. ఇది నల్లగండ్ల HMDA రెసిడెన్షియల్ జోన్స్ అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ DSR వాళ్ళ ప్రాజెక్టు. అండ్ ఇంకా ముందుకు వస్తే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ నల్లగండ్లలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే మా దగ్గర కూడా కొన్ని నల్లగండ్ల ఏరియాలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. రెడీ టు మూవ్ కూడా కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో కూడా రాబోతున్నాయి అన్నమాట. అప్కమింగ్ ఫ్యూచర్లో ఇదంతా హుడా కాలనీ కిందికి వస్తుంది. నల్లగండ్ల హుడా కాలనీ అంటారు. అప్పట్లో హుడా డెవలప్మెంట్ చేసి ఆ తర్వాత ఇక్కడ ప్లాట్ తీసుకొని తర్వాత చాలామంది డెవలప్ చేసుకున్నారు. ఒకప్పుడు ఈ ఏరియా అంతా సిటీకి దూరంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఈ వెస్ట్ హైదరాబాద్లో హాట్స్పాట్గా కూడా మనకి ఏరియా అయితే డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ ఏరియాలో మంచి కాలేజెస్ కానీ, మంచి హాస్పిటాలిటీస్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఏరియా వచ్చిందన్నమాట. లో డెన్సిటీ ప్లేస్గా కూడా చెప్పుకోవచ్చు ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే. ఇప్పుడు అటు హైటెక్ సిటీ గచ్చిబౌలితో పోల్చుకుంటే లో డెన్సిటీ, మంచి ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోడ్స్ ఉంటాయి, మంచి కనెక్టివిటీ ఉంటుంది ఏరియా కనుక చూసుకున్నట్టయితే. ఇప్పుడు వచ్చేసి మనకు నల్లగండ్ల తెల్లాపూర్ రోడ్ అంటారు. ఇక్కడ నుంచి మనము రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ఇటు తెల్లాపూర్ వెళ్ళొచ్చు. ఇటు కనుక చూసుకున్నట్టయితే నల్లగండ్ల తెల్లాపూరు ఈ ఏరియా కనెక్టివిటీ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇదంతా నల్లగండ్ల తెల్లాపూర్ రోడ్ అంటారు. ఈ రోడ్స్ కూడా ఆల్మోస్ట్ 150-200 ఫీట్ రోడ్స్ అన్నమాట. ఇవన్నీ పెద్ద రోడ్స్, పెద్ద కనెక్టివిటీ తోటి మనకి ఏరియాలో రోడ్స్ ఉన్నాయన్నమాట. దీంతో ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకి ఇప్పుడు కొల్లూరు, వెలిమల ఈ ఏరియా కనెక్టివిటీ వస్తుంది అన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కొల్లూరు ఏరియా కానీ, వెలిమల కానీ ఈ ఏరియాలో కూడా మంచి హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయి. రెడీ టు మూవ్ ఫ్లాట్స్ కూడా ఆల్మోస్ట్ ఈ ఏరియాలో 1 CR బడ్జెట్ ఎబో నుంచే మనకు ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. 60-70 లక్షల్లో ఫ్లాట్స్ దొరకాలంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా కష్టంగా ఉంది. హైదరాబాద్లో కూడా ఎక్కడ చూసుకున్నా కానీ ఒకవేళ అమీన్పూర్, ప్రగతి నగర్, బాచుపల్లి నుంచి లోపలికి వెళ్తే కనుక అటువైపు ఒక 60-50 లక్షల్లో దొరుకుతాయి. ఇక్కడనైతే 50-60 లక్షల్లో ఫ్లాట్స్ అయితే చాలా కష్టం అండి. ఈ ఏరియాలో మినిమం 80 లక్షలు పెట్టుకుంటేనే 2 BHK వస్తుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీలో కావాలి అని అనుకుంటే కనుక ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ ఏరియాలో ఆల్మోస్ట్ 1 CR ఎబోనో మనకు గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అయితే చెప్పుకోవచ్చు అన్నమాట.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది నల్లగండ్ల ఏరియా అంతా కనుక చూసుకున్నట్టయితే. మనకు ముందుకు వెళ్తే తెల్లాపూర్ ఈ ఏరియా కనెక్టివిటీ అన్నీ చూపెడతాను. ఒకసారి వెళ్దాం, ముందుకు చూద్దాం పదండి. నల్లగండ్ల మీద నుంచి స్ట్రైట్గా మనకి వెళ్ళినట్టయితే తెల్లాపూరు, కొల్లూరు, వెలిమల వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనము కొల్లూరు ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి మనకి ఇక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి చూపెడతాను. కొల్లూరు తెల్లాపూర్ ఏరియానైతే మనకు ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే 7,800, 8,000, 9,000, 10,000 ఈ విధంగా ప్రాజెక్టుని బట్టి మనకి ఇక్కడ ఫ్లాట్స్ని బట్టి కూడా మనకు ప్రైజెస్ అనేది పెరుగుతుంటుంది. మనకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్టు మనకు కొల్లూరు ఏరియాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకు కొత్త అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా కొల్లూరులో వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం హైరైజ్ అపార్ట్మెంట్లో వస్తున్నాయి ఈ తెల్లాపూరు కొల్లూరు ఏరియా కనెక్టివిటీ తోటి. ఇక్కడ వచ్చేసి మనకు ఇది నల్లగండ్ల నుంచి సర్కిల్ ఇటు ముందుకెళ్తే కనుక మై హోమ్ సయ్యూకు మై హోమ్ వాళ్ళ ప్రాజెక్టులు ఉంటాయి. ఇది వచ్చేసి ఎదురుగా మధు పార్క్ విల్లే. ఆ పక్కన కనుక చూసుకున్నట్టయితే ఇంకా మిగతా పెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అటువైపు కూడా చూడొచ్చు. అటు లాస్ట్లో వచ్చేసి మీకు ఏలియన్ స్పేస్ స్టేషను అటు లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే మీకు ప్రాజెక్టు. ఇదంతా మనకు కొల్లూరు తెల్లాపూర్ ఏరియా కనెక్టివిటీ కింద నుంచి నల్లగండ్ల నుంచి వెళ్తుంటే రింగ్ సర్కిల్ ఉంటుంది. అటు లోపలికి వెళ్తే మనకు నల్లగండ్ల వస్తుంది. మనం స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి ఇక్కడ మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఇదే రూట్లో ఉంటాయన్నమాట. మై హోమ్ సయ్యూకు ఉంటుంది, మై హోమ్ అవత, ఇలా కొన్ని మంచి ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 2 BHK ఫ్లాట్ అయితే ఆల్మోస్ట్ 1.5, 1.2 CR పైనే చెప్తున్నారు. 3 BHK అయితే 2 CR ఎబో మనకి ఏరియాలో ప్రాజెక్ట్స్ ఉంటాయండి ప్రైజులు కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఏరియా నుంచి మన కనెక్టివిటీ అనమాట. ఈ విధంగా మనకు ఇటు తెల్లాపూర్ కానీ ఏరియా కనెక్టివిటీ తోటి అయితే మనం రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఇలా కనెక్టివిటీస్ ఉంటాయి. ఇంతకుముందుకు మనకు నల్లగండ్ల నుంచి కనెక్టివిటీ తోటి ఇటు తెల్లాపూర్ ఇటువైపు రోడ్ కనెక్టివిటీ అనమాట. మీకు అక్కడ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇంతకుముందుగా సర్కిల్ దాటాక ఇక్కడ వైపు కనెక్టివిటీ ఉంటుండే. ఆ తర్వాత ట్రాఫిక్ డైవర్షన్లో భాగంగా అక్కడ నుంచి ఇటువైపు, ఇక్కడ నుంచి అటువైపు రోడ్స్ అన్నీ చేంజ్ చేశారు. అది వచ్చేసి మనకు మొత్తం ఏలియన్ స్పేస్ స్టేషను ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ అవుతున్న ప్రాజెక్టు. తెల్లాపూర్లో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ అతిపెద్ద గేటెడ్ హైరైజ్ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే ఏలియన్ స్పేస్ స్టేషనే అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ ప్రాజెక్టే. ఆ తర్వాతనే ఈ ఏరియాలో మంచి హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఏలియన్ స్పేస్ స్టేషన్ కనుక చూసుకున్నట్టయితే. చూస్తున్నారు కదా, నిజంగానే ఒక ప్లే స్టేషన్ ఉన్నట్టే ఉంటుంది అన్నమాట. మొత్తం కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఈ రోడ్డు కూడా మొత్తం మనకు 100 feet రోడ్సే. ఇటు కనుక చూసుకున్నట్టు అటు చూడొచ్చు, మొత్తం హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. మై హోమ్ సయ్యూక్ కూడా ఇక్కడనే వస్తుంది. ఆ పక్కనే మై హోమ్ వాళ్ళది ఇంకో ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇంకా వేరే ప్రాజెక్ట్ అన్నమాట. ఆల్మోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియా అంతా మంచి హైరైజ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులతో ఉన్న ప్రాజెక్ట్ ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే మై హోమ్ సయ్యూకు అటువైపు ఉంటుంది. ఇది మై హోమ్ అవ్వాలి. ఈ పక్కనే వచ్చేసి మై హోమ్ టెక్నో సిటీ అని కూడా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి 3 BHK 4 BHK ఈ విధంగా మంచి హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. ఇటు వచ్చేసి మైఫేర్ అవెన్యూ అని చెప్పేసి విల్లాస్ అనమాట. ఇటు మైఫేర్ విల్లాస్ చాలా ఫేమస్ ఉంటాయి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. ముందర కనుక చూసుకున్నట్టయితే మొత్తం అపర్ణ వాళ్ళ హైరైజ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. తెల్లాపూర్లో కంప్లీట్గా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ కానీ ఏది తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ హై బడ్జెట్ అని చెప్పొచ్చు అనమాట. ఈ నల్లగండ్ల తెల్లాపూర్ ఏరియాలో కూడా చాలా ప్రాజెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 2 BHK కొనాలి అంటే గేటెడ్ కమ్యూనిటీలో 1.5, 1.2 CR పైనే పెట్టాలి. 3 BHK అయితే 2 CR ఎబోనే ఈ ఏరియాలో ప్రాజెక్ట్కి అయితే కాస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయి టోటల్ ప్రాజెక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే. తెల్లాపూరు, నల్లగండ్ల. మీకు ఇప్పుడు హైటెక్ సిటీ ఏదైతే గచ్చిబౌలి ఉందో గచ్చిబౌలి నుంచి నల్లగండ్ల నుంచి ఇవన్నీ కనెక్టివిటీ తోటి మనకు ప్రైజెస్, రోడ్స్, కనెక్టివిటీ అయితే ఈ విధంగా ఉంటుంది ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ కూడా చూడొచ్చు చాలా పెద్ద ప్రాజెక్ట్స్, అన్ని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ ప్రాజెక్ట్స్ మనకి ఏరియాలో ఉన్నాయన్నమాట. కంప్లీట్గా హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. ఇది వచ్చేసి మన గ్రీన్ మార్క్ వర్కల్ల ప్రాజెక్టు. ఇటు చూస్తున్నారు కదా, ఇది మైఫేర్ అపార్ట్మెంట్స్ అంటారు, గ్రీన్ మార్క్. ఇటు వచ్చేసి అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్స్. ఈ విధంగా మొత్తం హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, ప్రాజెక్ట్స్ అయితే ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అపర్ణ న్యూ ల్యాండ్స్ అంట, అర్బన్ ఓయాసిస్, 2 BHK 3 BHK. ఆల్మోస్ట్ బడ్జెట్ కూడా 1.8, 1.9 CR నుంచి. ఇది ఇన్ఫినిటీ హోమ్స్ అంట. ఇక్కడ కూడా మనకు విల్లా కమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ మైఫేర్ విల్లాస్.
మైఫేర్ విల్లాస్ కూడా మంచి ప్రీమియం విల్లాస్ ఉంటాయి ఇక్కడ, మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు. ఇందులో వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ రేట్లు కనుక చూసుకున్నట్టయితే 10-15 కోట్ల పైనే ఉంటుంది అనుకుంటాను ఒక్కొక్క విల్లా కనుక చూసుకున్నట్టయితే, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు అనమాట. ఈ ఏరియాలో కూడా మనకు కొన్ని రెడీ టు మూవ్ ప్రాజెక్టులు ఉన్నాయి అపార్ట్మెంట్లో, ఎవరికైనా కావాలంటే. ఇది వచ్చేసి త్రిపుర వాళ్ళ మిడోస్ అంట, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు. ఇంకా ఈ ఏరియాలో ఎవరికైనా ప్రాజెక్టులు కావాలంటే మనం కాంటాక్ట్ అవ్వండి, మంచి మంచి ప్రాజెక్టులు అయితే మీకు చెప్తాము. ఇవి వచ్చేసి మనకు తెల్లాపూర్ ఏలియన్ స్పేస్ నుంచి వచ్చిన తర్వాత ఇవి నివి గార్డెన్స్ విల్లాసు. ఇందులో కనుక చూసుకున్నట్టయితే విల్లాసు 13 నుంచి 14 కోట్ల వరకు మనకు విల్లాస్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అపర్ణ వాళ్ళ ప్రాజెక్టు. అటువైపు వచ్చేసి మైఫేర్ విల్లాస్ ఉంటాయి, అండ్ ఇటువైపు వచ్చేసి మనకు ఇది అపర్ణ న్యూ ల్యాండ్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా రోడ్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అయితే మనకి ఈ ఏరియాలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొల్లూరు ఏరియాలలో కూడా మనకు ఇక్కడ నుంచి కొల్లూరు జస్ట్ 2 minutes డ్రైవ్లో మన కొల్లూరు ఉంటుంది. కొల్లూరు దాటిన తర్వాత మనకు వెలిమల ఈ ఏరియా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియా నుంచి మనకు కొల్లూరుకు వెళ్ళే రోడ్ కనెక్టివిటీ. ఇప్పుడు మనం గచ్చిబౌలి ఇక్కడ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన గచ్చిబౌలి నుంచి మనం విప్రో సర్కిల్ వచ్చాం. విప్రో సర్కిల్ నుంచి మనకు ఏదైతే గోపన్పల్లి ఉంటుంది, గోపన్పల్లి నుంచి నల్లగొండ్ల నుంచి మనకు ఈ విధంగా తెల్లాపూర్ కనెక్ట్ అవుతూ ఈ విధంగా మనకి ఇప్పుడైతే కొల్లూరు వరకు కూడా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో 7,500 మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఉంది. ఎస్ఎఫ్టీ కాస్ట్ కనుక స్టార్టింగ్ ప్రైజే 7,500 ఉంది. మనకు అపార్ట్మెంట్ని బట్టి 7,500 నుంచి 11,000 12,000 వరకు కూడా మనకి ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది ఉందన్నమాట. విల్లాస్ అయితే మినిమం 6 కోట్ల పైనే, 5 నుంచి 6 కోట్ల పైనే మనకి ఈ ఏరియాలో విల్లాస్ అయితే చెప్తున్నారు. ఏ విల్లా కమ్యూనిటీ తీసుకున్నా కానీ మినిమం 10 కోట్ల పైనే చెప్తున్నారు. మినిమం త్రిప్లెక్స్ విల్లాసే ఇస్తున్నారు. అవి కూడా 250 గజాలు 260 గజాల నుంచి మనకు 1000 గజాల వరకు కూడా ఇక్కడ విల్లాస్ ఉంటాయి. అన్ని విల్లాస్ కూడా ఆల్మోస్ట్ 3,000 ఎస్ఎఫ్టీ ప్లస్ నుంచే ఉంటాయి. యావరేజ్గా మనం ఒక విల్లా కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఎంత లేదన్నా కానీ మ్యాక్సిమం మనకు ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 5 to 6 years నుంచి 10 CR 11 CR వరకు కూడా పడుతుంది అన్నమాట. ఇక్కడ ఇది మార్వేలా వాళ్ళది హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది మార్వేలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఈ విధంగా డిఫరెంట్ ప్రాజెక్టులు అయితే మనకి ఏరియాలో ఉన్నాయన్నమాట. మనము డైరెక్ట్గా ఇప్పుడు మీకు కొల్లూరు ఓఆర్ఆర్ దగ్గర వరకు కూడా మనకు రోడ్ కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మంచి 100 feet రోడ్స్ ఉంటాయి. ఇక్కడే మనకు కొల్లూరులో 2 BHK ఫ్లాట్స్ కూడా అప్పట్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా ఇదే ఏరియా కనెక్టివిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. ఇదంతా మనకు ఐటీ యాప్స్కి అన్నింటికి దగ్గరగా ఉండే విధంగా ఉండే ఏరియాలు అనమాట. ఈ ఉస్మాన్ నగర్ కానీ కొల్లూరు కానీ ఇటు లోపలికి వెళ్తే కనుక మొత్తం ఉస్మాన్ నగర్ ఏరియా వస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే ఈ ఏరియాలో కూడా మనకు విల్లాస్ కాస్ట్ మినిమం 5 నుంచి 6 కోట్ల పైనే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు తెల్లాపూర్ పురపాలక సంఘం ఉస్మాన్ నగర్ రోడ్ అని అక్కడ బోర్డు కూడా ఉంటుంది. ఇది కూడా మొత్తం 100 feet రోడ్డు. ఈ ఏరియాలో కూడా కానీ చూసుకున్నట్టయితే హర్ష విజన్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇందులో కూడా నార్మల్గా స్టార్టింగ్ ప్రైజే వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఇందులో 2 CR 3 CR నుంచే మనకి ఇక్కడ నార్మల్గా చెప్తూ ఉన్నారు అనమాట. అంటే మినిమం 2 BHK అయితే 1.5 1.6 CR నుంచి మనకి ఈ విధంగా ఇక్కడ ఏరియాలో స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ వచ్చేసి రాజపుష్ప ఇంపీరియా అటువైపు కనుక చూసుకున్నట్టు ఇది కూడా మనకు హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టే అనమాట. ఈ విధంగా చాలా ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. మనకు ఈ తెల్లాపూరు, కొల్లూరు, వెలిమల ఈ ఏరియాలు ఎక్కడ చూసుకున్నా కానీ ప్రైజెస్ పరంగా కూడా చాలా హెవీ ప్రైజెసే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారము ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ప్రకారం అయితే ఈ ఏరియాస్లో మనకు ప్రైజెస్ అయితే ఉన్నాయి. అటు చూస్తున్నారు కదా, అటు దిక్కు మొత్తం వచ్చేసి రాజపుష్ప వాళ్ళ ప్రాజెక్ట్సే ఉన్నాయన్నమాట. ఇటు వచ్చేసి ఇటు కూడా మొత్తం మనకు 100 feet రోడ్సే. ఇక్కడ మొత్తం 100 feet రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఈ ఏరియాలో హైరైజ్ పర్మిషన్ అయితే చాలా ఇచ్చారు అపార్ట్మెంట్స్కి. అదంతా ఏరియా కూడా ఉస్మాన్ నగర్ కిందకే వస్తుంది. ఇక్కడ నుంచి మన కోకాపేట నియోపోలిస్ కూడా చాలా దగ్గర. ఇటు శంకర్పల్లి కనెక్టివిటీ నుంచి కూడా ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎదురుగా కనుక చూసుకున్నట్టయితే రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళది అక్కడ కనుక చూసుకున్నట్టయితే రాఘవ బిల్డర్స్ అక్కడ వాళ్ళవి కూడా మొత్తం హైరైజ్ అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీ స్టార్ట్ అవుతున్నాయి. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఈ ల్యాండ్స్ అన్నీ కూడా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు విల్లా కమ్యూనిటీలే వస్తాయి. రేట్స్ మాత్రం కూడా హెవీగానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఏదో ఆనంద హోమ్స్ ఏదో కొత్త ప్రాజెక్ట్ కూడా రాబోతున్నట్టుంది. ఇంకా అటువైపు కనుక చూసుకున్నట్టయితే రాఘవ బిల్డర్స్ వాళ్ళ ప్రాజెక్టులు. ఇటువైపు కనుక చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని రెడీ టు మూవ్ ప్రాజెక్టే. అన్ని గేటెడ్ కమ్యూనిటీలు, హై రైజ్ అపార్ట్మెంట్లు, కొన్ని అప్కమింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.
కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉన్నాయి. మీరు ఈ ఏరియాలో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ప్రైస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మినిమం 7,500 పైనుంచే స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా 11,000 12,000 వరకు కూడా ప్రైస్ ఉన్నాయి. ఇంకా ల్యాండ్ కాస్ట్ అంటారా, ఇక్కడ గజం వచ్చేసి కొల్లూరు తెల్లాపూర్ ఈ ఏరియాలో కనుక ఆల్మోస్ట్ 50-60 వేల నుంచి 1,00,000 వరకు కూడా ల్యాండ్ రేట్లు ఉన్నాయి అనమాట. నార్మల్గా మనకి ఇప్పుడు కొల్లూరు దాటినాక వెలమల అటు ఏరియాలో ఓపెన్ ప్లాట్లు కనుక చూసుకున్నట్టయితే 50-60 వేల గజం ఉంది. మనకి ఇక్కడ ఇన్సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇటు చూడొచ్చు, ఇట్లా ఓఆర్ఆర్ స్ట్రైట్గా వెళ్తే కొల్లూరు, ఇటు వట్టినాగులపల్లి వస్తుంది. అటు లోపలికి వెళ్తే వట్టినాగులపల్లి విలేజ్ వస్తుంది. మనకు రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అనమాట వట్టినాగులపల్లి. ఇటు కనుక చూసుకున్నట్టయితే ఎదురుగా రాఘవ సైబర్ కాలనీ అంటారు. ఒకప్పుడు బిహెచ్ఎల్ ఎంప్లాయీస్కి ఇక్కడ కాలనీ లాగా ల్యాండ్స్ అవన్నీ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. ఎదురుగా కనుక చూసుకున్నట్టయితే ఇది కొల్లూరు 100 ఫీట్ రోడ్ అంటారు. అవి కేసీఆర్ కన్స్ట్రక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనమాట. కంప్లీట్గా ప్రీమియంగా గేటెడ్ కమ్యూనిటీ లాగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. అవే కొల్లూరు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్, కేసీఆర్ డిగ్నిటీ హోమ్స్ అంటారు. ఈ ఏరియా చూస్తున్నారు కదా, ఈ ఏరియా మొత్తం కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా మై హోము, రాజపుష్ప, ప్రొవెన్షియా, ఇలా రాఘవ, ఇలా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా హౌసెస్ ఉంటాయి. ఇటు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ దాటిన తర్వాత చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. అన్విత అని చెప్పేసి ఇలా డిఫరెంట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, అపార్ట్మెంట్లు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి. చాలా ప్రాజెక్ట్స్ అయితే మనకి ఈ ఏరియాలో ఉన్నాయన్నమాట. ఇటు కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా మనకు ఒకటి పెద్ద హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీ అయితే వస్తుంది. అటువైపు కూడా మనకు మొత్తం డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిన హౌసెస్ మొత్తం కనుక చూసుకున్నట్టయితే అటువైపు వచ్చింది. ఇక్కడ కూడా ఫర్దర్ ఫ్యూచర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఈ ఏరియా అంతా అప్కమింగ్ ఇంకా డెవలప్ జరిగేది ఉంది. అటు స్వదా బిల్డర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అటువైపు కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా హైదరాబాద్లో టాప్ మోస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన కొల్లూరు వరకు కూడా వచ్చాయన్నమాట. కొల్లూరు వెలిమల ఈ ఏరియా వరకు కూడా మనకు టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ వచ్చాయి. మొత్తం ఓవరాల్ ఏరియా అనుకుని చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2A కొల్లూరు అంటారు అనమాట. ఇదంతా మనకు ఓఆర్ఆర్ ఇన్సైడే. ఇక్కడైతే ల్యాండ్ బ్యాంక్ అయితే చాలానే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఇదంతా మనకు వచ్చేసి కొల్లూరు. ఇక అక్కడ రాజపుష్ప ప్రాజెక్ట్ ఉంది. ఇటువైపు కూడా చూడొచ్చు, చాలా ల్యాండ్ బ్యాంకింగ్ అయితే ఉంది. కాకపోతే ఈ కన్స్ట్రక్షన్స్ అవన్నీ స్టార్ట్ కావాలంటే ఇంకొక 5-6 సంవత్సరాల లోపు అయితే ఈ ఏరియా కూడా ఎక్కడ ప్లేస్ లేకుండానే మనం కూడా చూడొచ్చు. ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా డిఫరెంట్ ప్రాజెక్టులు. అటు వచ్చేసి మనకు రాజపుష్ప వాళ్ళ ప్రాజెక్ట్ ఉన్నది. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే మనకు తెల్లాపూర్ ఏరియా, కొల్లూరు, వెలిమల ఈ ఏరియా అంతా కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ది బెస్ట్గా ఉండే ఏరియా ఈ ఏరియా ప్రాజెక్ట్స్ అయితే చెప్పుకోవచ్చు. కొల్లూరు ఓఆర్ఆర్ అంటే ఇంతకుముందుకు మీకు అక్కడ నుంచి చూపెట్టినట్టుగా ఇటు లోపలికి వస్తే ఓఆర్ఆర్ అవుట్ సైడ్ అనమాట. ఈ ఏరియా అంతా ఇప్పుడు కొల్లూరు అంటారు. ఈ ఓఆర్ఆర్ దాటిన తర్వాతే మనకు వెలిమల రోడ్డు ఉంటుంది, శంకరపల్లి రోడ్డు ఉంటుంది, ఏరియా రోడ్డు ఉంటుంది అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు అన్విత ఇవానా ఇందులో కూడా మనకు ఒకటి ఫ్లాట్ అయితే అవైలబుల్లో ఉంది. రీసేల్ ఫ్లాట్ 2 BHK ఫ్లాట్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉంది. రెడీ టు మూవ్ ఈ ప్రాజెక్ట్ కూడా. అది కూడా మనకు ఈ ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్లు మంచి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలు. ప్రైస్ పరంగా కూడా ఇది బ్లాసమ్ హైట్స్, దానికి ఆపోజిట్లోనే అన్విత వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుంది ఇవానా అని చెప్పేసి. ఇక్కడ మనకు ఒకటి ఇన్వెస్టర్ యూనిట్ అయితే ఇందులో అవైలబుల్ అయితే ఉందండి ప్రజెంట్. సో ఇది వచ్చేసి మనకు సమిష్టి ఇంటర్నేషనల్ స్కూలు. ఇది కూడా చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఈ సమిష్టి ఇంటర్నేషనల్ స్కూలు చుట్టూ కూడా మంచి హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా దీనికి నియర్ బై. అంటే ఈ కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 ఇక్కడ చూడొచ్చండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 కొల్లూరు. ఇక్కడ మీరు బోర్డు కూడా కనిపిస్తుంది. ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అటువైపు కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే తెల్లాపూరు, రాజపుష్ప, ప్రొవెన్షియా, మన మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఏలియన్ స్పేస్, ఇవన్నీ ప్రాజెక్ట్ కూడా అటువైపు ఉంటాయి అన్నమాట. ఇటువైపు వచ్చేసి ఓఆర్ఆర్ ఇన్సైడ్ కనుక ఇంకా కొన్ని అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరిగాయి. ఇక్కడ మనకు మై హోమ్ అన్విత అని కూడా మీకు ఇంత ముందు ప్రాజెక్ట్ చూపెట్టాము. అందులో కూడా మనకు కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. దీని పక్కనే మనకు విల్లా కమ్యూనిటీ వస్తుంది. విల్లా కమ్యూనిటీ పక్కనే విల్లాస్ కూడా కొన్ని సేల్కి అయితే ఉన్నాయి. ఈ ఏరియాలో మనకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియా, ఫర్దర్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ఏరియా. ఐటీ హబ్స్ కూడా ఫర్దర్ ఫ్యూచర్లో ఈ ఏరియాకి
చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా కనెక్టివిటీ కూడా మనం వచ్చే విధంగా ఉంటుందన్నమాట. ఇటు చూస్తున్నారు కదండి, అటువైపు ఓఆర్ఆర్ అటువైపు కూడా మై హోమ్ వాళ్ళ పెద్ద ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది. మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదే ఎగ్జిట్ 2 అంటారు కొల్లూరు. ఈ కొల్లూరు నుంచి మనకి ఇటు శంకర్పల్లి రోడ్డు కనెక్టివిటీ, బానూరు, మోకిలా, తెల్ల ఈ ఏరియా కూడా మనకి ఇటువైపు కనెక్టివిటీ అవుతుంది అన్నమాట. ఇటు శంకర్పల్లి ఇవన్నీ కూడా వెళ్ళే విధంగా ఉంటుంది. ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్ల కాస్ట్ అయితే చాలా హెవీ అని చెప్పొచ్చు. మొత్తం 60,000 70,000 పైనే మనకి ఇక్కడైతే ఓపెన్ ప్లాట్ల కాస్ట్ అయితే చెప్తున్నారు. ఆ విధంగా ఏరియా డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ ఉంటుంది. మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ నెంబర్ 1 అది గచ్చిబౌలి, అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు. అక్కడ ఎగ్జిట్ నెంబర్ 1, కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 ఇలా స్టార్ట్ అవుతూ మొత్తం ఆల్మోస్ట్ మధ్యలో కొత్త ఎగ్జిట్లు అన్నీ కలిపి 2-3 ఎగ్జిట్లు కొత్తగా వచ్చాయి. మళ్ళీ ఎక్స్టెండ్ ఇంకో 2-3 ఎగ్జిట్లు కూడా రాబోతున్నాయి అన్నమాట ఈ ఏరియాలో కనుక. ఇదే అండి మనకు ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు అంటారు. ఇక్కడ వరకు కూడా మనకు అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్ అయితే రేట్లు కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఏదులాబాదు, తెల్లాపూరు ఈ రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఏదులాబాదు, ఏదుల్నాగులపల్లి టోల్ గేట్ అంటారు. కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 అని కూడా అంటారు అన్నమాట. ఇక్కడ నుంచి మనకు పటాన్ చెరువు, తెల్లాపూర్ పార్టీ మొత్తంకి కూడా ఇటువైపు వెళ్ళొచ్చు. ఈ విధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అయితే మనకు ఉంటుంది. మనకి ఇక్కడ ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో బడ్జెట్ పరంగా కూడా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్టులు కూడా హై బడ్జెట్ అని చెప్పొచ్చు. 7,000 పైన అయితే మనకి ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే ఏరియాలో ఉంది. కొన్ని ప్రాజెక్టులలో 6,500 6,800 కూడా స్టార్ట్ ఉన్నాయన్నమాట. మినిమం అయితే 7,000 అనుకొని మనం ఇక్కడ బడ్జెట్ పరంగా చూసుకోవాలి. ఈ విధంగా మనకి ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది మనకు ఓఆర్ఆర్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే తెల్లాపూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 కొల్లూరు అంటారు. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ బోర్డు కనిపిస్తుంది కానీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 కొల్లూరు. ఇక్కడ అటువైపు ఓఆర్ఆర్, అటువైపు తెల్లాపూరు, ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు కొల్లూరు వస్తుంది, వెలిమల వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకు గ్యాడియం ఇంటర్నేషనల్ స్కూల్ అంటారు. మనకు అంటే ఈ ఏరియాలో తెల్లాపూరు ఏరియా కనెక్టివిటీలో కొల్లూరులో కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్కి నియర్ బై ఉన్న ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఇది ఒక స్కూల్ అనమాట, గ్యాడియం ఇంటర్నేషనల్ స్కూలు. చాలా పెద్ద స్కూలు ఇది కూడా చెప్పుకోవచ్చు. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా ఈ ఏరియాలో సమిష్టి ఇంటర్నేషనల్ స్కూలు, గ్యాడియం ఇంటర్నేషనల్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇక్కడ కూడా మనకు మంచి మంచి హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా మనకి ఈ ఏరియాలో కూడా కనెక్టివిటీ పరంగా జరుగుతున్నాయి అన్నమాట. మనకు గచ్చిబౌలి నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాస్ అన్నీ మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఏరియాస్ అన్నీ. కొల్లూరు, తెల్లాపూరు, వెలిమల, గచ్చిబౌలి కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో కూడా చాలా ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా మనకు జరుగుతున్నాయి అన్నమాట. చూసారు కదండి, ఓవరాల్గా మనకు గచ్చిబౌలి నుంచి మీకు ఏదైతే హైటెక్ సిటీ, టీ హబ్, అక్కడున్న నీలోఫర్ కేఫ్ నుంచి మనకు రోడ్డు కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే అక్కడ నుంచి మనకు ఏదైతే విప్రో సర్కిల్ నుంచి మనకు గోపన్పల్లి, నానగ్రామ్ కూడా అక్కడ నుంచి కనెక్టివిటీ నల్లగండ్ల, తెల్లాపూరు, ఆ విధంగా కొల్లూరు, వెలిమల వరకు. ఇది వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు వరకు కూడా మనకు అపార్ట్మెంట్ రేట్స్ కానీ, ఫ్లాట్స్ రేట్స్ కానీ ఈ విధంగా ఉన్నాయి. మనకు ఈ ఏరియాలో మనకు ఏదైతే కొల్లూరు ఉందో కొల్లూరు దగ్గర నుంచి మనకు మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఓఆర్ఆర్కు నియర్ బై జస్ట్ 2 minutes 5 minutes డ్రైవ్లో ఉండే విధంగా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకు అపార్ట్మెంట్స్ కాస్ట్ వచ్చేసి మినిమం 6,000 పైనే ఫర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. 6,000 నుంచి 10,000 వరకు కూడా ఉన్నాయి. విల్లాస్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 10,000 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.